RTI Live News. Ask for right. ఆసియా ఖండంలోనే అతిపెద్ద జాతరైన గిరిజన కుంభమేళాగా పిలువబడే మేడారం సమ్మక్క సారలమ్మ మహా జాతరకి భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. జాతర సమీపిస్తున్న నేపథ్యంలో భక్తులు మొక్కులు చెల్లించుకోవడానికి పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. రైట్ ఇక అదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మేడారం గద్దెల వద్ద నుంచి మా ప్రతినిధి సన్ని అందిస్తారు. కుంభమేళాగా పిలువబడే మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకి భక్తజనం పోటెత్తిందనే చెప్పుకోవచ్చు. ఏదైతే జాతర సమీపిస్తున్న నేపథ్యంలో ప్రధానంగా చూసుకుంటే ఇటు ఛత్తీస్గఢ్, తెలంగాణ, ఇటు మహారాష్ట్ర కావచ్చు, హైదరాబాద్ నుంచి అయితే భక్తులు అయితే పెద్ద ఎత్తున తరలి వస్తున్న పరిస్థితులు అయితే ఇక్కడ నెలకొన్నాయి. మనం విజువల్స్ లో కూడా చూసుకోవచ్చు. ఆ భక్తులు అయితే పెద్ద ఎత్తున తరలి వస్తున్న పరిస్థితులు కూడా ఇక్కడ నెలకొన్నాయి. ప్రధానంగా చూసుకుంటే బంగారంతో పాటు చీరాసారతో పాటు మొక్కులు అయితే చెల్లించుకుంటున్న పరిస్థితులు ఉన్నాయి. మనతో పాటు కొంతమంది భక్తులు ఉన్నారు. వాళ్ళ మాటలు విందుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అసలు మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఎలా అనిపిస్తుంది? మేము ఎవ్రీ ఇయర్ హైదరాబాద్ నుంచి వస్తామండి. మాకు ఇక్కడ అనుకున్న మొక్కులన్నీ నెరవేరుతాయి కాబట్టి మేము 2 years ఒకసారి ఖచ్చితంగా వచ్చి దర్శించుకుంటాం అమ్మవారిని. మేము నిన్న వచ్చాము. నిన్న కొంచెం రద్దీ తక్కువ ఉన్నది. ఈ రోజు మార్నింగ్ అయ్యేసరికి చాలా ఎక్కువ అనిపిస్తున్నారు జనాలు. ఇక్కడికి రావడం వల్ల కూడా మాకు చాలా ప్రశాంతంగా, చాలా ఆనందంగా ఉంటుందండి. చెప్పండి మీరు చెప్పండి, మీకు ఇక్కడికి రావడం ఎలా అనిపిస్తుంది? చాలా బాగుందండి. మేము హైదరాబాద్ నుంచి వచ్చాము. ఎవ్రీ ఇయర్ వస్తుంటాము. మేము అనుకున్న మొక్కులన్నీ తీరుతున్నాయి. మళ్ళీ మొక్కులు అనుకుంటాం కదా, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వచ్చినప్పుడు మళ్ళీ అవి తీర్చుకుంటాం. తీర్చి మళ్ళీ ఇంకా నెక్స్ట్ వేరే మొక్కులు మొక్కుతాము. మళ్ళీ వచ్చే వరకు కూడా తీరుతాయి. మేము ఎవ్రీ ఇయర్, ఇప్పుడే కాదు, ఒక 10 years నుంచి వస్తున్నాము. చాలా బాగుంటది. ఇక్కడ అనుకున్నవి అయితే ఖచ్చితంగా అవుతాయి. చూసుకోవచ్చు, భక్తులు అయితే పెద్ద ఎత్తున తరలి వస్తున్న పరిస్థితులు కూడా ఇక్కడ నెలకొన్నాయి. ఏదైతే జంపన్న వాగు నుంచి స్నానం ఆచరించి అయితే ఇక్కడికి మేడారం గద్దెల దగ్గరికి అయితే ఆ భక్తులు అయితే వస్తున్న పరిస్థితులు అయితే ఇక్కడ నెలకొన్నాయి. మనతో పాటు కొంతమంది కూడా మనం విజువల్స్ లో కూడా చూసుకోవచ్చు. దాదాపు ఉదయం 10 కావడంతోనే ఆ భక్తులు అయితే పెద్ద ఎత్తున ఆ గద్దెల వద్దకు చేరుకుంటున్నారు. ఏదైతే చీరాసారతో పాటు నిలువెత్తు బంగారం కూడా మొక్కులు సమర్పించుకొని అయితే ఇక్కడ భక్తులు అయితే పెద్ద ఎత్తున తరలి వస్తున్న పరిస్థితులు అయితే ఇక్కడ నెలకొన్న పరిస్థితులు అయితే ఇక్కడ ఉన్నాయి. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ సతీష్తో సన్నీ, RTI లైవ్ న్యూస్, వరంగల్.